అత్తయ్య బొట్టు మీరు పెట్టండి. పెట్టండి అత్తయ్య. నీ అల్లుడు వంశీ చచ్చాడన్న నిజాన్ని ఇవాళే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తా. జాగ్రత్త. బావా వద్దు. నేను గనక నిజాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేశానంటే ఇంట్లో వాళ్ళందరూ ఏమవుతారో ఒక్కసారి ఆలోచించుకో. ఏంట్రా ఆలోచించుకునేది? ఇప్పుడు నువ్వు నా చేతుల్లోంచి ప్రాణాలతో బయటపడితే కదరా నేను ఆలోచించుకోవాల్సింది. చూడు, నువ్వెక్కడ నిజం చెప్తే నా భార్య బిడ్డలు నాకెక్కడ దూరం అయిపోతారోనని ఇన్నాళ్ళు నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా భరిస్తూ ఊరుకున్నానురా. కానీ అదే అలుసుగా నువ్వు తీసుకొని మరో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తానంటే మాత్రం చూస్తూ ఊరుకోను. అంటే ఏంటి బావా? ఎవరితో ముక్కు ముఖం తెలియని దానికోసం సొంత బావమర్దిని నన్నే చంపేస్తావా? చూడు బావా, అసలు నేను నా ఊళ్ళో ఆడపిల్లలు వెంట పట్టడానికి కారణం నువ్వే తెలుసా? అవును బావా, చిన్నప్పటి నుంచి కళ్యాణి మీదే ఆశలు పెంచుకున్న నన్ను పట్టించుకోకుండా ఇంకెవరితోనో పెళ్లి ప్లాన్ చేశాను. అదేమో మనసులో మరొకడిని పెట్టుకుని వాడితో లేచిపోయింది. వాడేమో అర్థాయిష్తో మధ్యలోనే పుట్టుకుమని పోయాడు. ఇంత జరిగిన కళ్యాణిని నాకిచ్చి పెళ్లి చేయాలని నీకిప్పటికీ రావట్లేదు. నాకు చూస్తే పెళ్లి వయసు దాటి 16 సంవత్సరాలైపోయింది. ఇంకీ వయసులో నాకు పిల్లనిచ్చేదెవరు చెప్పు? అదే ఆ రోజు నువ్వు నన్ను నా మనసును కనిపెట్టి కళ్యాణిని నాకిచ్చి పెళ్లి చూస్తుంటే నేనిలా కనపడిన ప్రతి ఆడదాని వెనక పిచ్చి కుక్కలా తిరుగుండేవాడిని కాదు, అదలా ముండమోసుండేది కాదు. కుక్క నీలాంటి నీచుడు ఇంకొక క్షణం బ్రతుకున్నా నువ్వు పీలుస్తున్న గాలి సిగ్గుపడుతుంది, పడుస్తున్న నేల సిగ్గుపడుతుంది. నిన్ను వద్దు వద్దల్లుడు గారు, వద్దు బాబు. ఇలాంటి నీచుని మీ చేతులతో చంపి వాటిని కళంకపరుచుకోవడం నాకు ఇష్టం లేదు బాబు. థ్యాంక్స్ నాన్న, సరైన సమయానికి వచ్చి నన్ను రక్షించావు. లేకపోతే బావ ఈ పాటికి చంపేసిండేవాడు నన్ను. ఒరేయ్, నిన్ను రక్షించడానికి కాదురా, నీకు సరైన శిక్ష విధించడానికే అల్లుడు గారు నేను చంపకుండా ఆపాను రా. నాన్న, బావ మీ అందరికీ చెప్పకుండా ఎంత పెద్ద నిజాన్ని దాచాడో మీకు తెలుసా? నాకన్ని విషయాలు ఇప్పుడే తెలిసేరా. అంతేకాదు, నువ్వు నీ నోటితో చెప్పిన నీ పాపాల చిట్టా మొత్తం వెళ్ళాను రా. నీకు తెలిసిన నిజాన్ని అడ్డం పెట్టుకుని దేవుడు లాంటి నా అల్లుడిని ఎంత ఇబ్బంది పెడుతున్నావో కూడా తెలుసుకున్నాను రా. అసలు నీ గురించి రఘురామ్ గారు చెప్పినప్పుడే ఆ రోజు పాలల్లో విషం కలిపి నిన్ను చంపేయాలని ప్రయత్నించాను. కానీ నాలో ఏదో మూల కన్న కొడుకు అన్న మమకారం చంపుకోలేకపోవడంతో నువ్వు ఆ రోజు బతికిపోయావురా. నేను ఆ రోజు చేసిన ఆ పొరపాటే నువ్వు ఇన్ని తప్పులు చేయడానికి కారణమైందని తెలుసుకుని ఈ రోజు బాధపడుతున్నాను. ఏంటి నాన్న ఇది? కన్న కొడుకుని కాదని అల్లుడిని వెనకేసుకుని మాట్లాడతావేంటి? నీలాంటి కొడుకు ఉంటే ఎంత పోతే ఎంతరా?
చూడు, నా అల్లుడేనా, నాకు కొడుకు కూడా. చూడు, ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకుగా నాకు చచ్చిపోయావు. ఇక మీదట నీ నోటి నుంచి నాన్న అనే పిలుపు నాకు వినిపించిన, ఈ ఊరి చుట్టుపక్కల నువ్వు నాకు మళ్ళీ ఎక్కడైనా కనిపించినా, నీ వల్ల నా కుటుంబంలో ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా, కొడుకుగానే కాదు మనిషిగానే ఈ లోకంలో లేకుండా పోతావు. పో పో పో. అల్లుడు గారు, ఆకాష్, నీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే నిన్న విషయం అడగచ్చా? అదేంటి కళ్యాణి, ఎప్పుడు లేని పర్మిషన్స్ అడుగుతున్నావు? నువ్వు నా ఫ్రెండ్ కదా, నిరభ్యంతరంగా అడగచ్చు. అడుగు. ఏం లేదు, స్వప్నం మీద నీ ఒపీనియన్ ఏంటి? మంచిదే, కాకపోతే వేపకాయంత వెర్రి వెలకాయంత తెక్కలేకపోతే చాలా మంచి పిల్లే. అదేంటి కళ్యాణి, ఇప్పుడు నేనేమన్నానని అలా నవ్వుతున్నావు? నేను నవ్వటం కాదు, నువ్వే నవ్వించావు. నేనా? మరేంటి, అసలు నీ వయసు ఏంటి? నువ్వు 60 ఏళ్ల ముసలాళ్లాగా వాడే ఆ సామెతలేంటి చెప్పు. సర్లే, ఆ విషయం వదిలే. ఇంతకీ సడన్ గా స్వప్న గుర్తొచ్చిందేంటి? ఏం లేదు, స్వప్న నిన్నెంతగా ఇష్టపడుతుందో నీకు తెలుసా? ఈ ప్రశ్న నిన్నెందుకు అడుగుతున్నానంటే, ఆ రోజు స్వప్న నాతో గొడవ పడ్డానికి కారణం తనకి నీ మీదున్న ప్రేమే. అవును ఆకాష్, ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా తనిష్టపడ్డవాడు మరొక అమ్మాయితో చనువుగా ఉండటం చూసి తట్టుకోలేదు. అలాగే స్వప్న కూడా ఆ రోజు మన స్నేహాన్ని అపార్థం చేసుకుని నన్నేసి మాటలందే కాని తనకి నా మీద వేరే ఎలాంటి ద్వేషమూ లేదు. తర్వాత తనే నిజం తెలుసుకుని నా దగ్గరకొచ్చి తనన్న మాటలకి చాలా బాధపడింది. నన్ను క్షమించమని చిన్న పిల్లలా ఏడ్చేసింది. అప్పుడే నీ స్వప్న నిన్నెంతగా ప్రేమిస్తోందో నాకు అర్థమైంది. చెప్పాకాష్, తనంటే నీకిష్టమేనా? చూడు కళ్యాణి, స్వప్న నా మీద ఎంతైనా ప్రేమ పెంచుకోవచ్చు, కాదనే అధికారం నాకు లేదు. ఎందుకంటే అది తన ఇష్టం. కానీ నాకు స్వప్న మీద ఎప్పటికీ అలాంటి ఉద్దేశం కలగదు. ఎందుకంటే అదంతే. ఆకాష్, ప్లీజ్ కళ్యాణి. ఆకాష్, స్వప్న నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని తెలిసి కూడా తనంటే నీకే ఉద్దేశం లేదంటున్నావంటే నువ్వు వేరే ఎవరినైనా ప్రేమించావా? లేదు. చెప్పాకాష్, నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా? కళ్యాణి, మనం ఇంక టాపిక్ వదిలేద్దామా ప్లీజ్?
అమ్మయ్యా వచ్చారా? రండి రండి. ఇందాకటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అది చెప్పడానికి మాటలు సరిపోవట్లేదంటే నమ్మండి, అంత సంతోషంగా ఉంది. నాన్నా, నేనింత సంతోషంగా చెప్తుంటే మీరేంటలా మెదలకుండా నిలబడిపోయారు? కనీసం ఎందుకని అడగండి. ఎందుకమ్మా? ఇందాక మన కళ్యాణి ఫోన్ చేసింది నాన్న. అల్లుడు గారు అమెరికా నుండి ఫోన్ చేసి మొన్న నేను పంపించిన పిండి వంటల గురించి పొగిడిన పొగడకుండా ఒకటే పొగడతలంట. అసలు మన అల్లుడు గారు ఎవరిని అంతలా పొగట్టం ఇంతవరకు మన కళ్యాణి కూడా వినలేదంట తెలుసా? మీకింకో విషయం చెప్పానంటే మీరు కూడా నా మీద కుల్లుకుంటారు. అయినా పర్వాలేదు, చెప్పేస్తాను. అమెరికాలో అల్లుడు గారు ఆఫీసులో వాళ్ళందరూ నా పిండి వంటలు తిని నా అభిమానులుగా మారిపోయారంట తెలుసా? అభిమానమేమో గాని ఈసారి అల్లుడు గారు ఇండియా వచ్చేటప్పుడు నా వంటలు నేర్చుకోవడానికి వాళ్లు కూడా సెలవులు పెట్టి మరీ వస్తామని భీష్మించి కూర్చున్నారట. మన కళ్యాణి ఇవన్నీ చెబుతుంటే నాకు చెప్పలేనంత సిగ్గేసిందంటే నమ్మండి. శారదా, కాసేపు మాట్లాపి నేను చెప్పేది కాస్త వింటావా? ఏమండి, నేను చెప్పేది సంతోషకరమైన విషయమే కదండి. నువ్వు సంతోషం సంతోషం అని ఇందాకటి నుంచి చెప్తున్నావే, ఆ సంతోషమే మన జీవితాల్లో మిగిలి లేదన్న సంగతి నీకు తెలుసా? అవునే, ఇప్పటిదాకా నువ్వు దేనికైతే సంతోషపడిపోతూ అల్లుడు 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 అని మాతో ఇప్పటిదాకా అంటున్నావే, ఆ అల్లుడనేదే నిజం కాదన్న సంగతి నీకు తెలుసా? ఏంటండి మీరేదేదో అంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మరి అల్లుడు గారే ఫోన్ చేశారని కళ్యాణి చెప్పింది కదా? అవును, చేశాడు. కానీ అల్లుడు ఫోన్ చేయలేదు. అల్లుడిలాగా ఆకాష్ ఫోన్ చేశాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఆకాష్ అల్లుడిలాగా ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే అల్లుడనేవాడు ఉంటేనే కదా నీకైనా నాకైనా కళ్యాణికైనా ఫోన్ చేసి మాట్లాడటానికి. అసలు లేనివాడు ఎక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడతాడే? ఏమండి, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థం అవుతోందా? అవును, ఇన్నాళ్ళు ఏ అల్లుడు గారైతే అమెరికాలో ఉన్నాడని మీరందరూ అనుకుంటున్నారు, ఆ అల్లుడు గారు అసలు ప్రాణాలతో లేడే. లేడు, ప్రాణాలతో లేడు. ప్రాణాలతో లేడు. నువ్విన్నాళ్ళు ఏ కూతురైతే పసుపు కుంకుమలతో నిండు సౌభాగ్యవతిగా ఉందని మురిసిపోతున్నావో, ఆ కూతురు కవి దూరమై చాలా కాలమైంది. ఈ విషయం కళ్యాణికి తెలిస్తే తనెక్కడ మనకి దక్కకుండా పోతుందోనని ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను. నీకు మీ నాన్నకి ఈ నిజం తెలిస్తే మీరేమైపోతారోననే భయంతోనే ఇన్నాళ్ళు మీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టాను. అసలు ఈ చావు వార్త నా నోటితో
మీకు చెప్పే పరిస్థితి రాకుండా చూడమని నేను 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. కాని వీరబాబు ఈ నిజాన్ని ఎలా తెలుసుకున్నాడో తెలుసుకుని ఈ నిజాన్ని మీ అందరికీ చెప్పేస్తానని నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఊళ్ళో నాతో చేయించకూడని పనులన్నీ చేయించాడు. కాని ఎన్నాళ్ళిలా కట్టుకున్న భార్య దగ్గర నిజం దాచి వాడి బెదిరింపులకు తలవొక్కి వాడు చేసే అన్యాయాల్ని భరించలేకే ఇవాళ ఈ నిజాన్ని మీకు చెప్పేయాలనే నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్ళు నీ దగ్గర ఈ నిజాన్ని దాచినందుకు నన్ను క్షమించు శారదా. అవునమ్మా, ఇందాకే దుర్మార్గుడి వల్ల నాకు ఈ నిజం తెలిసింది. చూడు శారదా, మనమెంత బాధపడినా పోయిన అల్లుణ్ణి తిరిగి తీసుకురాలేం. అల్లుడు గారు లేరనే విషయం తెలిస్తే మన కళ్యాణి మనకు దక్కదు. అందుకే ఈ నిజాన్ని మనలోనే దాచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణికి తెలియనివ్వకూడదు. చాలా ఆపండి. అసలు నా కూతురు జీవితం ఇలా కావడానికి కారణం మీరు కాదు. ఏ తండ్రైనా తెలుసో తెలియకో కన్న కూతురు ఎవరిని పెళ్లి చేసుకున్నా తనెక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాడు. కానీ మీరే చేశారండి. అక్షింతలు వేసి ఆశీర్వదించాల్సిన చేతులతో దానికి పిండ ప్రదానం చేసేశారు. దాని కాపురం బాగుండాలని దీవించాల్సిన నోటితో దానికి సామరాజ్యాలు పెట్టారు. అమ్మా శారదా, మీరు దాన్నన్న ప్రతి మాట ఒక శాపంగా మారి ఇవాళ దాన్ని పసుపు కుంకాలనే పట్టుకుపోయాయండి. మీరు దాని కాపురం మీద చేసిన ప్రతిజ్ఞలే పగబట్టి దాని భర్తని దాన్ని కాకుండా తీసుకుపోయాయండి. అసలు మీ ఉసురు తగిలే దాని కాపురం ఇలా సర్వనాశనం అయిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా బంగారు తల్లి జీవితం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఎన్నో కలలు కన్నాను. ఇంకా కలలన్నీ నా కూతురి కన్నీళ్లలో కరిగిపోవాల్సిందే. శారదా, మాట్లాడకండి, మీరు మాట్లాడకండి. నా కూతురు అల్లుడు నాన్న నన్ను ఆశీర్వదించమని ఇంటికొచ్చిన రోజు మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఒక్క మాట వాళ్ళతో మాట్లాడుంటే నా కూతురి పరిస్థితి రోజులా ఉండేది కాదు. ఆ రోజు మీరు పరువు పరువు అని పాకులాడకుండా వాళ్ళని ఇంట్లోకి రమ్మనుంటే ఈ రోజు ఇలా జరుగుండేది కాదు. ఒకప్పుడు మీరు నాతో మాట్లాడనంటే బాధపడ్డాను, కానీ ఇప్పుడు అసలు మీతో మాట్లాడాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నాను. బాధపడుతున్నాను. అమ్మా శారదా,
విధిరాతను ఎవరూ తప్పించుకోలేము తల్లి. ఈ నిజాన్ని ఇప్పుడు తెలుసుకున్న మనమే ఎంత కుమిలిపోతూ ఉంటే, ఇన్ని రోజుల నుంచి తన మనసులో దాచుకుని ఎవరికి చెప్పుకోలేక తన బాధను పంచుకునే వాళ్ళు లేక అల్లుడి గారు ఎంత కుమిలిపోయి ఉంటారో ఒక్కసారి ఆలోచించు తల్లి. అవునమ్మా, తన కంఠంలో విషాన్ని దాచుకున్న పరమశివుడు దేవుడైతే ఈ చేదుని దాన్ని ఇంతకాలం తన గుండెల్లో దాచుకున్న నీ భర్త కూడా దేవుడే కదమ్మా. తన వారిని రక్షించుకోవడానికి కొండంత భారాన్ని తన చిటికెని వేలి మీద మోసిన శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడైతే ఈ నిజం తెలిస్తే మనం ఏమైపోతామోనని ఇన్నాళ్ళు తన గుండెల్లో కొండంత విషాదాన్ని దాచుకున్న నీ భర్త కూడా దేవుడే కదమ్మా. చూడమ్మా, ఆ పెద్ద మనిషి ఎలా బాధపడుతున్నాడో, ఎంతో కుమిలిపోతున్నాడో ఒక్కసారి చూడమ్మా. వంశీ చనిపోయి 2 నెలలైంది.